ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సినిమాకి గ్యాప్ ఇవ్వడం కొంతమంది హీరోలకి చాలా కామన్ అయిపోయింది. సుదీప్ కూడా అలాంటి గ్యాపే తీసుకున్నారా అనే టాక్ నడుస్తోంది కన్నడ ఇండస్ట్రీలో. అయితే సుదీప్ తీసుకునేది గ్యాప్ కాదని, నెక్స్ట్ చేయబోయే సినిమాల కోసం ప్రిపరేషన్ టైం అని చెప్తున్నారు దగ్గరివారు. ఇంతకీ సుదీప్ చేసింది నిజంగా ప్రిపరేషనేనా? గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయింది మార్క్ మూవీ. అప్పట్నుంచి మరే ప్రాజెక్ట్కి సైన్ చేయలేదు సుదీప్. ఒకరికి 4 డైరెక్టర్ల దగ్గర కథలు విన్నారని, ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కే సూచనలు ఎక్కువగా ఉన్నాయనంటోంది కన్నడ ఇండస్ట్రీ. త్వరలోనే సుదీప్ డైరెక్టర్ కుర్చీలో కూర్చోబోతున్నారన్నది మరో న్యూస్. తెలుగులో సూపర్ సక్సెస్ అయిన మిర్చి సినిమాను 2014లో మాణిక్య పేరుతో డైరెక్ట్ చేశారు సుదీప్. ఆ సినిమా అప్పుడు సూపర్ సక్సెస్ అయింది. ఇన్నేళ్ల తర్వాత మరోసారి కెప్టెన్ కుర్చీ మీద ఆశలు పెంచుకుంటున్నారట సుదీప్. అయితే ఈసారి రీమేక్తో వెళ్తారా, లేకుంటే ఒరిజినల్ స్టోరీని డైరెక్ట్ చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆ మధ్య సుదీప్నుద్దేశించి లోకేష్ పెట్టిన పోస్ట్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు జనాలు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో సుదీప్ జాయిన్ అవుతారా? సుదీప్ కెప్టెన్సీలో లోకేష్ ఏవైనా సినిమా చేస్తారా, లేకుంటే వీరిద్దరూ కలిసి మరేదైనా ప్లాన్ చేస్తున్నారా అనే చర్చ ఇప్పుడు మళ్లీ ఫ్రెష్గా కనిపిస్తోంది. యాక్టింగా, డైరెక్షనా అనే విషయం మీద సుదీప్ అతి త్వరలోనే క్లారిటీ ఇస్తారన్నది మాత్రం గ్యారంటీ అంటోంది శాండల్వుడ్.